హరే రామ హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మేము ఈ ఛానల్ ద్వారా మాకు తెలిసినంతలో ఇతిహాసాలు చెప్పాలి అనుకుంటున్నాము. మేము చూపించే కంటెంట్లో ఏమైనా దిద్దుబాట్లు ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయగలరు అని మనవి. మహాభారతం మన ఇతిహాసాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. ఇతిహాసం అనగా గతంలో జరిగినది ఇలా జరిగిందే అని ఇప్పుడు చెప్పడం, భావితరాలకి ఇప్పటికీ ఎప్పటికీ చెప్పుకుని తెలుసుకుని ఆచరించాల్సిన అద్భుత కావ్యమే మహాభారతం. అలాంటి మహాగ్రంథాన్ని సత్యవతి పరాశర మహర్షి కుమారుడైన వ్యాసుడు రచించారు. వ్యాస మహర్షి వారే వేదాలను కూడా రాశారు. అందువల్ల వ్యాస మహర్షి వారు వేద వ్యాసునిగా కూడా ప్రసిద్ధి చెందారు. వ్యాసుడికంటూ మహాభారతంలో ఒక ప్రత్యేకత ఉంది. కురు యువరాజులకు ఆధ్యాత్మిక మార్గదర్శిగా కథలో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటారు. భాగవతం, విష్ణు సహస్రనామాలు, అష్టాదశ పురాణాలతో పాటుగా హిందువులకు పవిత్ర గ్రంథంగా భావించే భగవద్గీతను రాసింది కూడా వేదవ్యాసుల వారే. అలా ఒకనాడు వ్యాసుల వారికి ఒక గొప్ప గ్రంథాన్ని రాయాలి అనిపించింది. ఆ కాలంలో ముద్రణ యంత్రాలు ఏమీ లేవు. జ్ఞాపక శక్తే ఒక పుస్తకం లాంటిది. అలా వ్యాసుల వారు సృష్టికర్త బ్రహ్మను ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాసులు బ్రహ్మకు సాష్టాంగ ప్రణామం చేసి ఇలా అడిగారు: స్వామి, నేనొక గొప్ప గ్రంథాన్ని రాయాలనుకుంటున్నా. అయితే నేనది చెబుతూ ఉండగా సమర్థవంతంగా రాసేవారు ఎవరో తెలియట్లేదు అని అడగగా బ్రహ్మ ఇలా చెప్పెను: ఓ మహర్షి, ఓ పురుషోత్తమ, ఈ మహాగ్రంథాన్ని రాయగల సమర్థుడు వినాయకుడు. ఆయన్ని రాయమని కోరు అని చెప్పి మాయమైపోయాడు. తర్వాత వినాయకుణ్ణి మనసులో ప్రార్థించగా గణపతి ప్రత్యక్షమయ్యాడు. ఆయనను తగు రీతిగా గౌరవించి ఇలా చెప్పాడు: ఓ వినాయక ప్రభు, నేను మహాభారతం కథను చెప్తాను. మీరా కథను రాయాలని కోరుతున్నా అని అడగగా అందుకు గణపతి, మంచి విషయం, మీరు కోరిన ప్రకారమే రాస్తాను. కానీ నేను రాయడం మొదలు పెట్టాక ఆగకుండా చూడాలి. అందుకు మీరు కథ మధ్యలో ఆగకూడదు. తత్తరపాటు లేకుండా కథను చెప్పాలని, అలా అయితేనే నేను రాస్తానని చెప్పగా వ్యాసుల వారు అందుకు అంగీకరిస్తూ, నాకొక విన్నపం వినాయక, నేను చెప్పే కథను అర్థం చేసుకున్న తర్వాతే మీరు రాయాలి అని అడగగా గణపతి చిరునవ్వుతో వ్యాసుల వారి నిబంధనను ఒప్పుకున్నారు. అలా హిమాలయ పర్వతాలలో సరస్వతీ నదీ తీరాన వ్యాసుల వారు మహాభారత కథను చెబుతూ ఉండగా వినాయకుడు రాయడం జరిగినది. మధ్య మధ్యలో అతి కష్టమైన ఘట్టాలను చెబుతూ వినాయకుడు అర్థం చేసుకుని రాసేలోపుగా మున్ముందు చెప్పబోయే విషయాలను సిద్ధం చేసుకుంటూ రాసిన ఈ మహాగ్రంథం మొత్తం 1,00,000కు పైగా శ్లోకాలతో 18 పర్వాలుగా మన ముందుకు వచ్చింది. కొన్ని కథలను బట్టి మధ్య మధ్యలో కలం విరిగిపోవడంతో తనదంతాన్నే విరిచి కలంగా మార్చి రాయడం వల్లే వినాయకుడికి ఏకదంతునిగా ఆ పేరు వచ్చిందని, ఏకదంతుణ్ణి పూజిస్తే చేసిన పనిలో విజయం వరిస్తుందని భక్తుల నమ్మకం. సంస్కృతంలో ఉన్న భారతాన్ని ఎందరో ప్రపంచ భాషల్లోకి మార్చి రాయగా మన తెలుగులోకి మాత్రం నన్నయ్య భట్టు, తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ అనువదించడం జరిగింది. వీరినే కవిత్రయం అని కూడా అంటారు. మహాభారతం కథను వ్యాసమహర్షి వారు రాయడం కంటే ముందుగా తన కుమారుడైన శ్రీశుకుడికి అలాగే తన శిష్యులకి చెప్పారు. త్రిలోక సంచారి అయిన నారదుడు దేవతలకు, శ్రీశుకుడు గంధర్వులకు, రాక్షసులకు మరియు యక్షులకు చెప్పినట్టు తెలుస్తుంది. వ్యాసమహర్షి శిష్యుడు మహామేధావి అయిన వైశంపాయనుడు ఈ కథను ప్రపంచానికి చెప్పారు. అర్జునుడి మునిమనవడు అయిన జనమేజయుడు తన తండ్రి అయిన పరీక్షిత్తు పాముల వల్ల చనిపోయారని తెలిసి అసలు ఈ ప్రపంచంలో పాములే ఉండకూడదు అని ఒక యాగం సందర్భంగా వైశంపాయనుడిని మహాభారత కథను చెప్పమని కోరగా అప్పుడు వైశంపాయనుడు చెప్పిన కథే తరతరాలుగా ఇప్పుడు మనం వినితరిస్తున్న మహాభారతం. శంతన మహారాజు, గంగాదేవి, భీష్ముల కథలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదములు. అలాగే నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్. హరే రామ హరే కృష్ణ. ఇక్ష్వాకు రాజవంశానికి చెందిన మహాభీషుడు అనే రాజు మంచి లక్షణాలతో అనేక యాగాలు దానాలు చేసి మరణానంతరం స్వర్గలోకం చేరారు. అక్కడ దేవతలు, ఋషులు అందరూ ఉన్న సభలో
బ్రహ్మదర్శనముకై వచ్చిన గంగాదేవి చీర పైట ఆమె శరీరం నుండి పక్కకు తొలగగా సభలోని వారందరూ తలలు వంచుకున్నారు. కానీ మహాభీషుడు మాత్రం కామవాంఛతో చూస్తూ ఉండిపోయాడు. అది చూసి ఆగ్రహించిన బ్రహ్మ ఈ చర్యను ఆస్వాదించిన గంగను అలాగే మహాభీషుడిని మానవులుగా జన్మించి వివాహం చేసుకోవాలని శపించగా అందుకు మహాభీషుడుకు బ్రహ్మను ప్రతిప మహారాజు కుమారుడిగా పుట్టించమని కోరాడు. అలా ఒకనాడు కురురాజైన ప్రతీప మహారాజు గంగా తీరాన ధ్యానం చేస్తుండగా గంగాదేవి ఒక అందమైన అప్సర స్వరూపాన్ని ధరించి రాజు కుడి తొడ మీద కూర్చొని తనని వివాహం చేసుకోమని అడగగా అందుకు ప్రతీప మహారాజు తాను ఏకపత్ని వ్రతుని అని, కానీ గంగాదేవి కూర్చున్న కుడి తొడ స్థానం కొడుకు స్థానం కాబట్టి రానున్న కాలంలో తనకు కోడలు కావచ్చు అని చెప్పాడు. అందుకు గంగాదేవి అంగీకరించినది. ప్రతీప మహారాజు ఆయన భార్య సునందకు వారి వృద్ధాప్యంలో ఒక మగబిడ్డ పుట్టగా అతనికి ప్రతీప మహారాజు శంతనుడు అని పేరు పెట్టాను. శంతనుడు పెరిగి పెద్దయ్యాక హస్తినాపురానికి రాజును చేసి ప్రతీప మహారాజు అతని భార్య సునంద తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళాను. శంతనుడు కురు పూర్వీకుడు. హస్తినాపురాన్ని పరిపాలించిన శంతనుడు చంద్రవంశానికి మరియు భరతుడి వంశక్రమానికి చెందినవాడు. అలా బ్రహ్మశాపంతో జన్మించిన శంతనుడికి పూర్వం జరిగిందేది గుర్తులేదు. కానీ గంగాదేవికి అన్నీ తెలుసు. అలా కొంతకాలం తర్వాత శంతన మహారాజు వేటకు వెళ్ళి వస్తుండగా గంగను చూసి తనను వివాహం చేసుకోమని అడగగా అందుకు గంగాదేవి తాను చెప్పిన ఏ పనిని అయినా ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకూడదని, అలా అడిగినప్పుడు తాను వెళ్ళిపోతానని షరతు పెట్టగా అందుకు శంతన మహారాజు అంగీకరించారు. అలా వారి వివాహం అనంతరం కొంతకాలానికి ఆమెకి పుత్రుడు జన్మించగా గంగాదేవి ఆ బిడ్డను నీటిలో వేసింది. కానీ అది చూసిన శంతనుడు ఆమె పెట్టిన షరతు ప్రకారం ఏమీ అడగలేకపోయాడు. అలా 7 పుత్రులను గంగాదేవి నీటిలో ముంచివేయగా 8వ పుత్రుడు పుట్టాక శంతనుడు గంగను అడ్డగించక ఆమె షరతు భంగం కలిగిందని ఆ 7 పుత్రులు అష్టావసువులని వారి కథను గంగాదేవి శంతన మహారాజుకి చెప్పటం జరిగినది. భూమి, అగ్ని, వాయు, వరుణ, జలము, ఆకాశం, బుద్ధి మరియు మనస్సు, వీరినే అష్టవసులంటారు. వసు అనగా సంపద, తెలివి. అలాంటి సంపదను, తెలివిని అనుగ్రహించేవారే వసువులు. అష్టవసువులు దేవలోకంలో ఇంద్రుడికి అలాగే విష్ణువుకి సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. వారే అనిల, అనల, ఆప, ధర, ప్రత్యూష, ప్రభాస, ధ్రువ మరియు సోము. అలా ఒకనాడు అష్టవసువులు తమ భార్యలతో కలిసి అడవులలో తిరుగుతుండగా వారికి వశిష్ఠ ఆశ్రమంలో ఉండే నందిని అనే కామధేనువు కనిపించడంతో ఆ ఆవును తమకు కావాలని వశిష్ఠ మహామునిని అడగగా వశిష్ఠ మహాముని అందుకు అంగీకరించకపోవడంతో ప్రభాస దొంగలించాలనే ఆలోచన రావడంతో మిగిలిన వసువుల సాయంతో ఆ ఆవును దొంగతనంగా తీసుకుని వెళ్తూ ఉండగా వశిష్ఠ మహాముని దివ్యదృష్టితో ఆ విషయం తెలుసుకుని వారిని భూమిపై మానవులుగా పుట్టండని శపించారు. అందుకు వసువులు క్షమించమని వేడుకోగా ఒక్క ప్రభాస తప్ప మిగిలిన వారందరూ గంగాదేవి మరియు శంతన మహారాజుకి పుట్టిన వెంటనే గంగాదేవి గంగానదిలో వేయడంతో మీకు శాప విమోచనం జరుగుతుందని చెప్పారు. కానీ ప్రభాస మాత్రం మానవుడిగా పుట్టి సహజ మరణం తర్వాతనే దేవలోకంకి వెళ్తారు అని వివరించారు. అప్పుడు అష్టవసువులు వశిష్ఠ మహామునికి ప్రణామములు చేసి అక్కడి నుంచి గంగాదేవికి జరిగిన శాపం గురించి చెప్పగా అందుకు గంగాదేవి అంగీకరించానని, ఇప్పుడు మన 7 పుత్రులు అష్టవసువులని అందుకే అలా చేశానని శాప విమోచనం గురించి చెప్పి అష్టవసులలో చివరి వాడైన ప్రభాసుడు మన 8వ పుత్రుడిగా పుట్టాడని, అతడిని పెంచి పెద్ద చేసి తిరిగి మీకు అప్పగిస్తా అని ప్రభాసుడిని తీసుకొని గంగాదేవి వెళ్ళిపోయింది. ఆ పుత్రుడే దేవవ్రతుడు. కాలక్రమేణా ఈ దేవవ్రతుడే భీష్మునిగా ప్రసిద్ధి చెందినారు. వేదవ్యాసుల వారి జననం, దేవవ్రతుడు ఎలా భీష్ముడు అయ్యాడు మరియు సత్యవతి శంతన మహారాజు వివాహం గురించి తర్వాత భాగంలో తెలుసుకుందాము. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదములు. అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తరువాయి భాగముల కొరకు సబ్స్క్రైబ్ చేయగలరు అని మనవి. హరే రామ హరే కృష్ణ. హరే రామ హరే కృష్ణ. ముందుగా సత్యవతి పరిచయం. శంతన మహారాజు 2వ భార్య అయిన సత్యవతి నిజాయితీ పరురాలు, మేధావి, నమ్మకస్తురాలు. ఆమె ఎప్పుడూ కూడా తమ రాజ్య ప్రయోజనాల గురించే ఆలోచించేవారు. కౌరవ మరియు పాండవులకు మహాపితామహురాలు. కురువంశరాణిగా తెలిసిన సత్యవతి ఒకప్పుడు సామాన్య చేపలు పట్టే దాశరాజు కుమార్తె.
ఆమె శరీరం చేపల వాసనతో ఉండటం వల్ల మత్స్యగ్రంథి అని పేరు వచ్చింది. తన తండ్రికి సహాయంగా సత్యవతి ప్రజలను నదిని దాటించే పనిని చేస్తూ ఉండేది. అలా ఒకరోజు పరాశర ఋషి పడవలో వెళ్తూ ఉండగా ఆమెను ఇష్టపడి, నీ శరీరం నుంచి వచ్చే చేపల వాసనను పోగొట్టి మంచి సువాసనను ఇస్తాను అని, నాకు ఒక పుత్రుడిని ఇచ్చినట్లయితే నీ కన్యత్వం పోదు అని అందుకుగాను తనకు ఒక పుత్రుడు కావాలని అడగగా సత్యవతి అందుకు అంగీకరించింది. అలా పరాశర ఋషి మరియు సత్యవతికి ఒక కుమారుడు పుట్టెను. వారే వ్యాసుల వారు. ఆయనే మొదటి భాగంలో మహాభారత గ్రంథ రచయితగా మనం చెప్పుకున్న వేదవ్యాసుల వారే. కొన్ని కథల ప్రకారం వేదవ్యాసుల వారు యమునా నది తీరంలో జన్మించినారు అని, మరికొన్ని కథనాల ప్రకారం సేతి మరియు మారీ నదుల సంగమ స్థానంలో పుట్టారని అంటారు. అలా పుట్టిన వెంటనే 12 సంవత్సరాల ప్రాయుడిగా ఎదిగిన వ్యాసుల వారు సత్యవతితో, అమ్మా, నా అవసరం వచ్చినప్పుడు నన్ను తలుచుకుంటే తప్పక వస్తా అని చెప్పి అడవులలో ఘోర తపస్సు చేయడానికి వెళ్ళారు. కొన్ని సంవత్సరాల తర్వాత గంగాదేవి దూరమైన బాధలో ఉన్న శంతన మహారాజు గంగానది తీరాన ఉండగా గంగాదేవి తన పుత్రుడైన దేవవ్రతుని చూపిస్తూ, రాజా, మన కుమారుడు వశిష్ఠ ముని నుండి పవిత్ర గ్రంథ జ్ఞానాన్ని మరియు పరశురాముని వద్ద యుద్ధకళను నేర్చుకున్నాడని చెప్పి దేవవ్రతుణ్ణి మహారాజుకి అప్పగించి గంగాదేవి వెళ్ళిపోయింది. పుత్ర సంతోషంతో ఉన్న శంతన మహారాజు కొడుకును కౌగిలించుకొని కలిసి హస్తినాపురానికి తీసుకుని వెళ్ళాడు. ఆ తరువాత దేవవ్రతుణ్ణి సింహాసనం వారసుడిగా ప్రకటించి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. గంగాదేవి దూరం అయినందుకు బాధగా ఉన్న దేవవ్రతుడిని పుత్రుడినిగా పొందినందుకు సంతోషించాడు. అలా 4 సంవత్సరాల తరువాత గంగాదేవి దూరం అయిన బాధలో ఉన్న శంతనుడు యమునా నది తీరాన ఉండగా పరాశర ఋషి వరం పొందిన సత్యవతి శరీరం నుంచే వచ్చే పరిమళ సువాసనలతో ఉన్న ఆమెను చూసి ఇష్టపడి ఆమెను వివాహం చేసుకోవాలని కోరగా అందుకు ఆమె తండ్రి అంగీకరిస్తే ఒప్పుకుంటాను అని సత్యవతి చెప్పింది. సత్యవతి తండ్రి శంతన మహారాజుతో వివాహానికి ఒప్పుకున్నాడా లేదా, మరియు దేవవ్రతుడు భీష్ముడిగా ఎలా మారాడు అన్నది తరువాయి భాగంలో తెలుసుకుందాము. హరే రామ, హరే కృష్ణ. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదములు. అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తరువాయి భాగముల కొరకు సబ్స్క్రైబ్ చేయగలరు అని మనవి. హరే రామ, హరే కృష్ణ. హరే రామ, హరే కృష్ణ. మనం ముందు భాగంలో చెప్పుకున్న ప్రకారం సత్యవతి తండ్రి శంతన మహారాజుతో వివాహానికి ఒప్పుకున్నాడా లేదా, మరియు దేవవ్రతుడు భీష్ముడిగా ఎలా మారాడు అన్నది ఈ భాగంలో తెలుసుకుందాము. అలాగే మేము చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు. ఇప్పుడు కథలోకి వస్తే, సత్యవతిని యమునా నది దగ్గర చూసి ఇష్టపడిన శంతన మహారాజు సత్యవతి తండ్రి మత్స్యరాజైన దాశరాజు అంగీకారం కోసం వెళ్ళాడు. తన కుమార్తెతో వివాహం జరిపించమని అడగగా అందుకు దాశరాజు సత్యవతికి పుట్టే వారసులే హస్తినాపురానికి రాజులవ్వాలని షరతు పెట్టి అందుకు అంగీకరిస్తేనే తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని పలుకగా దానికి బదులుగా శంతన మహారాజు, అది జరగని పని రాజా, నా కుమారుడు దేవవ్రతుణ్ణి హస్తినాపుర యువరాజుని చేశానని, తన తర్వాత రాజు దేవవ్రతుడేనని, కురు రాజ్యానికి హస్తినాపురానికి ఇంతకన్నా మంచి రాజు దొరకరని చెప్పగా అందుకు దాశరాజు, అయితే నా కుమార్తెను మర్చిపో అని సమాధానం ఇచ్చాడు. శంతన మహారాజు ఎంత ప్రాధేయపడినా మత్స్యరాజు మాత్రం, మీ ఇష్టం రాజా, నా షరతును అంగీకరించి సత్యవతి సంతానానికే రాజ్యాధికారం ఉండాలి, వీలు కాకపోతే మీరు మీ రాజ్యానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అలా దాశరాజు ఎంత అడిగినా అంగీకరించకపోవడంతో తిరిగి హస్తినాపుర రాజ్యానికి వచ్చిన శంతన మహారాజు సత్యవతిని, ఆమె నుంచి వచ్చే పరిమళ సువాసనలను మరవడం కష్టంగా ఉండడంతో రాజ్యానికి దూరమయ్యాడు. అది గమనించిన దేవవ్రతుడు తన తండ్రి దగ్గరకు వెళ్ళి, పితృదేవ, రాజ్యం అంతా సుసంపన్నంగా ఉంది, కానీ మీ చింతకు కారణం ఏమని అడగగా శంతన మహారాజు తన కోరికను కొడుకుకి చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. తన తండ్రి చెప్పకపోవడంతో మంత్రి ద్వారా జరిగిన విషయం తెలుసుకున్న దేవవ్రతుడు తన తండ్రి కోరిక ప్రకారం తానే స్వయంగా వివాహం జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. అలా సత్యవతి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తాను దేవవ్రతుడిని అని, హస్తినాపురం నుంచి వచ్చానని, శంతన మహారాజు కుమారుడిని అని చెప్పి, మీ షరతు ప్రకారమే నేను రాజ్య పరిపాలన చేయను అని, రాజ్య రక్షకుడిగా మాత్రమే బాధ్యత వహిస్తానని, అలాగే తనకు పుట్టబోయే పిల్లల ద్వారా ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు
అసలు వివాహమే చేసుకోనని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. అలా దేవవ్రతుడు ఇచ్చిన ప్రతిజ్ఞ వల్ల దాసరాజు సత్యవతి మరియు శంతన మహారాజు వివాహానికి ఒప్పుకొని వారి వివాహాన్ని జరిపించారు. వివాహం అనంతరం తిరిగి రాజ్యానికి వచ్చిన శంతనుడికి కొడుకు చేసిన త్యాగం తెలిసి ఏమీ చేయలేక కుమారుణ్ణి ప్రశంసించి చేసిన త్యాగానికి గాను నీవు కోరుకున్న సమయంలోనే నీకు మరణం వస్తుందని వరంగా ఇచ్చాడు. అలా తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞ కారణంగా దేవవ్రతుడు భీష్ముడిగా ప్రసిద్ధి చెందారు. సత్యవతి శంతన మహారాజు సంతానం మరియు రాజ్యపాలన, అంబిక, అంబాలిక కథలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదములు. అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తరువాయి భాగముల కొరకు సబ్స్క్రైబ్ చేయగలరు అని మనవి. హరే రామ హరే కృష్ణ. హరే రామ హరే కృష్ణ. శంతన మహారాజు మరియు సత్యవతికి 2 పుత్రులు కలిగారు. వారే చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు. వారి చిన్నతనంలోనే శంతన మహారాజు మరణించడంతో కుటుంబ పెద్దగా ఉన్న భీష్ముడిపై రాజ్యభారంతో పాటుగా చిత్రాంగదుడు మరియు విచిత్ర వీరుడిని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అలా వారి తండ్రి వివాహ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం వారిద్దరికీ అన్ని విద్యలను నేర్పించి చిత్రాంగదుడిని హస్తినాపురానికి రాజును చేశాడు. శంతన మహారాజు పెద్ద కుమారుడైన చిత్రాంగదుడికి అహంకారం ఎక్కువే. అలా ఒకనాడు చిత్రాంగదుడు తన పేరుతో ఒక్క రాజు మాత్రమే ఉండాలి అని, యుద్ధం తర్వాత ఉన్నవారే నిజమైన రాజు అని చిత్రాంగదుడు పేరు పెట్టుకున్న గంధర్వరాజుని యుద్ధానికి పిలిచి యుద్ధానికి వచ్చిన గంధర్వరాజు చేతిలో చిత్రాంగదుడు మరణించెను. దానితో రాజ్యపాలనకై చిత్రాంగదుడి తమ్ముడైన విచిత్ర వీరుడిని హస్తినపుర రాజుగా చేశారు. విచిత్ర వీరుడికి యుక్త వయసు రావడంతో పెళ్లి చేయాలనుకున్నారు. పౌత్రవాహనుడు అనే కాశీరాజుకు అంబిక, అంబాలిక అనే 3 కూతురు ఉన్నారు. వారికి పెళ్లి చేయడానికి స్వయంవరం ఏర్పాటు చేశారు. అయితే విచిత్ర వీరుడికి పెళ్లి చేయాలి అనుకున్న భీష్ముడికి ఈ విషయం తెలియడంతో తన తమ్ముడికి ఇచ్చి వివాహం చేయాలన్న ఉద్దేశంతో స్వయంవరంకి వెళ్ళి వారిని తీసుకొచ్చాడు. అలా తీసుకొని వచ్చి విషయం చెప్పి పెళ్లికి ఒప్పించాలని చూడగా అంబిక, అంబాలిక ఒప్పుకున్నారు. దాంతో అంబిక, అంబాలికలతో విచిత్ర వీరుని వివాహం ఘనంగా జరిపించారు. కానీ అంబ మాత్రం తాను సాల్వుడిని ఇష్టపడ్డానని, తననే పెళ్లి చేసుకుంటానని చెప్పగా అది విన్న భీష్ముడు అంబను సాల్వుడు దగ్గరికి పంపించడం జరిగినది. జరిగిన విషయం అంతా తెలుసుకున్న సాల్వుడు భీష్ముడు తీసుకొచ్చి తన రాజ్యంలో వదిలేసిన అంబను పెళ్లి చేసుకోను అని ఆమెను స్వీకరించలేదు. అంబ ఎంత ప్రాధేయపడినా సాల్వుడు అంగీకరించకపోవడంతో తిరిగి భీష్ముడి వద్దకే వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పి తనకు న్యాయం చేయమని భీష్ముడిని అడిగాను. అందుకు భీష్ముడు విచిత్ర వీరుని పెళ్లి చేసుకోమని అడగగా నన్ను కాదని వెళ్ళి ఇంకొకరిని ఇష్టపడిన వారిని నేను చేసుకోను అని చెప్పాడు. చివరకు అంబ భీష్ముడినే వివాహం చేసుకోమని అడగగా తన ప్రతిజ్ఞను వివరించి చెప్పి మళ్ళీ మరొకసారి విచిత్ర వీరుడిని అడగగా తాను చేసుకోనని చెప్పేశాడు. దాంతో తన జీవితం ఇలా కావడానికి భీష్ముడే కారణం అని మనస్తాపం చెందిన అంబ భీష్ముడిని చంపేయాలనుకొని పరశురాముణ్ణి అడగగా ఆమె దీనా వ్యవస్థను చూసి పరశురాముడు సరేనన్నాడు. అలా గురు శిష్యుల మధ్య చాలా సంవత్సరములు గెలుపోవటంలో లేక యుద్ధం కొనసాగుతూనే ఉంది. చివరికి గురువు అయిన పరశురాముడే ఓడిపోక తప్పలేదు. గురువుకు మించిన శిష్యులు అని ఇందుకే అంటారేమో. గురువు వల్లే కాలేదు కాబట్టి ఇంకా ఎవరు మాత్రం భీష్ముడిని ఓడిస్తారని కోపంతో ఆగ్రహంతో ఉన్న అంబ హిమాలయాలకు వెళ్ళి శివుని అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేయగా ప్రత్యక్షం అయిన శివుడికి తన కోరికను చెప్పగా అందుకు శివుడు ఇలా చెప్పినారు: రానున్న కాలంలో నీవు ద్రుపదరాజుకు కూతురుగా పుట్టి భీష్ముని చంపుతావని వరం ఇచ్చి మాయమైపోయాడు. తాను కోరిన ఒకే ఒక కోరిక తన వేదనకు కారణమైన భీష్మ మరణం. అది కూడా తర్వాత జన్మ వరకు ఆలస్యం కావడంతో అంబ కోపాన్ని మరింత పెంచింది. దాంతో తన చితిని తానే పేర్చుకొని మరణించింది. అలా రానున్న మహాభారత యుద్ధంలో అంబ వలనే భీష్ముడి మరణం ఉంటుంది. మహాభారతంలో కురువంశానికి మూల పురుషులందరూ అలాగే ఎన్నో ఉపకథలు కలవు. వాటిలో ఒకటైన దుష్యంత మహారాజు మరియు శకుంతల వారి కథలను తరువాయి భాగంలో తెలుసుకున్నాము. హరే రామ హరే కృష్ణ.